నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని 10 రోజులుగా దీక్ష చేస్తున్న అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, మెగా డిఎస్సి 25,000 పోస్టులు వేయాలని కొత్తపేటలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 10 రోజులు గడవడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు దీక్ష విరమించాలన్న సూచన మేరకు దీక్ష విరమించారు. అయితే దీక్ష విరమించినంత మాత్రాన నిరుద్యోగుల పోరాటం ఆగదని, 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు అశోక్ పోరాటం చేస్తారని తెలిపారు. మోతిలాల్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఆగిపోయిన నేపథ్యంలో ఉద్యమాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో నేను గత 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాను. కానీ నన్ను ఇంట్లో గృహ నిర్బంధం చేసి 100 మంది పోలీసులను పెట్టి బారికేడ్లు పెట్టి నా నిరాహార దీక్షను కూడా బయటికి పోకుండా, విద్యార్థులను కలవకుండా, మీడియాను బయటికి రాకుండా, నా కుటుంబ సభ్యులను కూడా కలవకుండా ఈ గవర్నమెంటు, ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంటు నన్ను అష్టదిగ్బంధం చేసింది. అయినా 10 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాను. ఇంకో 10 రోజులు కూడా చేయాలని అనుకున్నాను. కానీ నా ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది. కంప్లీట్గా కిడ్నీ డ్యామేజ్ కూడా స్టార్ట్ అయింది. క్లీటోన్స్ మొత్తం కూడా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకో 10 రోజులు చేయాల్సిన నేను ఈ 10వ రోజే ఆమరణ నిరాహార దీక్ష విరమిస్తున్నాను. నా దీక్ష మొదలుపెట్టడానికి గల ప్రధాన కారణం గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలి, 1:100 గ్రూప్ 1లో 1:100 అవకాశం కల్పించాలి, డిఎస్సిలో మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇచ్చి 45 రోజుల సమయం ఇవ్వాలి. అదే మాదిరిగా గురుకుల వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్న గురుకుల న్యాయం చేసి జీవో నెంబర్ 46 పరిష్కరించాలని డిమాండ్లతో నేను గత 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాను. కానీ ఈ దొంగ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎక్కడ కూడా సోయి రావడం లేదు. పైగా నిరుద్యోగులను కూడా పనికిమాలోళ్ళు అని చెప్పేసి తిడుతూ ఉన్నాడు. నిరుద్యోగుల భుజస్కంధాలపై అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అదే నిరుద్యోగులని అనరాని మాటలు అంటూ ఉన్నాడు. కాబట్టి మేమేమంటున్నామంటే, ఏ నిరుద్యోగులైతే కష్టపడి మీ కాంగ్రెస్ అధికారులను తీసుకొచ్చారో ఈ రేవంత్ రెడ్డికి పరిపాలించడం తెలియదు.